श्रीराम शरणं मम 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 ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ముముక్షు వ్యవహార ప్రకరణం 15వ సర్గము. ఈ సర్గయందు వశిష్ఠ భగవాను సంతోషం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధమైన దృష్టి కలిగి ఉన్నప్పటికీ కూడా అది ఆస్తికతయ నాస్తికతయ, మరలా ఆ వాటిలోని అంతర్విభాగ దృష్టిగా ఏ దృష్టి కలిగి ఉన్నప్పటికీ కూడా నిత్య సంతుష్టులై ఉండడం అనేది ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. అదే పరమ శ్రేయస్సు, పరమ లాభం అయింది. కాబట్టి సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఈ సంతోషం అనేది అయాచితంగా, అకారణంగా, అనాయాసంగా లభ్యమవుతూ ఉన్నట్లయితే అది ఉత్తమోత్తమైన స్థితి. కారణాన్ని బట్టి సంతోషం కలుగుతున్నట్లయితే అది నిలకడలేనిది. కాబట్టి గర్హనీయము. కారణాతీతంగా నిత్యము సంతుష్టులై ఉండడం అనేది ఇక్కడ అవసరమైన విషయంగా కనపడుతున్నది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అవిచ్ఛిన్న చిదాత్మైక పుమానస్తి అనేతర స్వసంకల్ప విషాద్బద్ధో నిస్సంకల్పశ్చ ముచ్యతే అనే ఈ సూత్రాన్ని ఎవరైతే నిత్యము ధారణ చేసి ఉంటారో వారికి పరమాత్మ తప్ప అన్యమైన వస్తువే ఉన్నట్లుగా తోచదు. అట్టి స్థితిలో నిరంతరం తనను అనుభవిస్తున్నది తానే తప్ప అన్యమైనది కాదు, తాను అనుభవిస్తున్నది తననే తప్ప అన్యమైన దానిని కాదు అనే విషయాన్ని అతడు గుర్తిరగలుగుతాడు. కాబట్టి క్రమంగా సాధన మార్గంలో అతడు బహిర్దృష్టికి కనపడుతూ ఉన్నవి కానీ, అంతర్దృష్టికి అనిపిస్తూ ఉన్నవి కానీ, ఈ రెండు విషయంలో ఎందుకు కూడా అతడు విచలితుడు కాడు. ఎప్పుడైతే అటువంటి చలనం లేని స్పందత్వము ఎప్పుడైతే అతని యందు ఉందో, కేవల చైతన్యం అనే స్థితి అతని యందు మెలుకొని ఉందో, అతని సొంత సంతోషం తొలగటానికి తగిన కారణం అంటూ ఏది ఎప్పుడు కనపడదో ఇక మాయమైపోతూ ఉంది. కాబట్టి తన సహజ స్థితి అయిన సంతోషం అనే స్థితిని అతడు పొందగలిగి ఉంటాడు. ఇది అభ్యాస సాధ్యమైన విషయం. అయితే ఈ మార్గంలో ప్రయాణించేవాడికి సంపూర్ణమైన జ్ఞానం ఇంకా కలగకపోయినా అప్పటికీ గురువాక్యాన్ని బట్టి, తోటి సత్శిష్యుల యొక్క ప్రవర్తనలను బట్టి, వారి యొక్క సంభాషణలను బట్టి ఏం జరిగినా సరే మిథ్య అయినప్పటికీ సత్యంగా తోస్తూ ఉన్న ఈ జగత్తునందు, జీవితమునందు, ఈ సంసారమునందు ఎటువంటి సంఘటన జరుగుతున్నప్పటికీ కూడాను సంతోషంగా ఉండడం అనే దాన్ని మాత్రమే అభ్యాసం చేసేవాడు అత్యంత తేలికగా, త్వరగా మోక్ష జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతూ ఉన్నాడు, ముక్తిని అనుభవిస్తూ ఉన్నాడు. అలా కానివాడు బంధంలో ఇరుక్కుంటూ ఉన్నాడు. కాబట్టి సమస్తమైన సాధనలకి కూడా, సమస్తమైన ఆలోచనలకి, ప్రయత్నాలకి కూడా లక్ష్యంగా కనపడుతున్నది సుఖ సంతోషాలే. కాబట్టి సుఖం వల్ల సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి ముందు సంతోషాన్ని అభ్యాసం చేస్తే సుఖం దానంతటదే దక్కుతుంది. అయితే దీనికి విఘాతం కలిగించేది నీ అంతర్నిశ్చయం. కాబట్టి సంతోషంగా అంతర్నిశ్చయాన్ని మార్చుకునే ఈ సాధనని కొనసాగించాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ సాధనని, దీనికి అవసరమైనది ఏమిటి? ఏమి లభించినా లభించకపోయినా సంతోషంగా ఉండడం. దీన్ని శమం అనే పేరుతోటి చెబుతాం. నీ విచారణకు విషయం అర్థమైనా కాకపోయినా ఏమవుతుంది? ఇక్కడ
ఒకవేళ మరణమే ఉన్నట్లయితే, ఈ జీవితానికి అది అంతమైనట్లయితే అప్పుడు కూడా దిగులు లేదు, అది ఎల్లైనా తప్పనిసరిగా వచ్చేది. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి రాఘవ. కాబట్టి పుట్టినవాడికి నిస్సందేహంగా మృత్యు దర్శనం ఉంటుంది. మరణించాను అనుకుంటున్నవాడు మరణాన్ని చూస్తూ జననాన్ని కూడా చూస్తూ ఉన్నాడు, మరణం అనే జననాన్ని. కాబట్టి జనన మరణాలు అనేవి వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా చింతపడవలసిన అవసరం కనపడడం లేదు, ఒకవేళ ఆ దృష్టితో చూసినప్పటికీ కూడా. ఇక పరమమైన దృష్టిని అవలంబించి గురువాక్యాన్ని బట్టి కానీ, తోటి సత్శిష్యుల యొక్క సంభాషణలను బట్టి కానీ, ప్రవర్తనలను బట్టి కానీ, తాను చూస్తున్న శాస్త్రాన్ని బట్టి కానీ, మరణము జననం అనేది భ్రాంతి అనే విషయాన్ని తెలుసుకొని ప్రస్తుతం ఈ విధంగా వస్తున్న అనుభవానికి కారణాన్ని అన్వేషిస్తూ ఆ విధమైన సాధన చేస్తూ ఉండేవాడు ఎప్పటికైనా సరే తాను పరమ మార్గంలోనే ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా సరే ఆ పరమతత్వ స్వరూపాన్ని గుర్తెరిగి అది తానుగా ఉండడం, తానే అదిగా ఉండడం అనే విషయం తాను చేరబోతున్నాడు అనే సంగతిని కూడా గుర్తించి దాని అందరి ప్రగతి క్రమక్రమంగా కొంచెం వేగంగా కానీ మందంగా కానీ ఎలా కనిపిస్తున్నప్పటికీ కూడా సంతోషంగా ఉండటం ఏదైతే ఉందో ఇది సంతోషం యొక్క స్వరూపం. ఇది విచారణ సాధ్యమైన అంశం, శమ సాధ్యమైన అంశం. ఒకటి, ఏమి లభిస్తున్నా లభించకపోయినా, లభించేది తనకి ఇష్టమైనదైనా కాకపోయినా, తనకి ఇష్టమైనది లభించకపోయినా, ఈ అన్ని స్థితుల్లో కూడా తనకి ఇష్టం కానిది లభిస్తూ ఉన్నా కూడా తాను సంతోషంగా ఉండడం ఏదైతే ఉందో, తృప్తిగా ఉండడం ఏదైతే ఉందో, ఇది ఒక సాధన. దీన్ని సంతోష సాధన అంటాం. మోక్ష ద్వారాన్ని పరిపాలిస్తూ ఉన్న నలుగురులో శమము, విచారము, సంతోషం అనేది మూడవ వాడు. సంతోషం తర్వాత వచ్చేవాడు సాధు సంగమం అనే పాలకుడు. వీరిలో సంతోషం కలిగిన వాడికి, సంతోషంగా ఉండేవాడికి ఎవరైనా ఏదైనా ఇచ్చినా అతడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు, ఎవరైనా ఏదైనా గ్రహించబూనుకున్నా అతడు సంతోషంగానే ఇచ్చి వేస్తూ ఉన్నాడు. సంతోషాన్ని అతడు కోల్పోదలుచుకోలేదు, ఏం జరిగినా పర్వాలేదనే నిశ్చయానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇటువాడు జీవితం పట్ల కానీ, జీవితానికి అతీతంగా ఉన్న కేవలత్వం పట్ల కానీ సంతుష్టుడై ఉన్నాడు. కాబట్టి అతన్ని ఏ బాధలు చుట్టుముట్టలేదు. ఎన్ని బాధలు వచ్చి కూడా అతని దగ్గర ఓడిపోతాయే తప్ప, ఎన్ని సంశయాలు కలిగినా అతని యందు అవి దుఃఖాన్ని కలిగించలేవు. కాబట్టి ఎన్ని అసంతోషాలు కలిగినా దుఃఖాన్ని కలిగించలేవు, ఎన్ని సంతోషాలు కలిగినా పొంగిపోవటం అనేది జరగదు. ఎప్పుడు కూడాను నిత్య సంతుష్టుడై సమసంతోషంతో ఉంటాడు. కాబట్టి అట్టి వాడిని ఏ దుఃఖాలు, బాధలు, లేకపోతే నానా పరిస్థితులు అతడిని విచలితుడిని చేయలేవు. కాబట్టి అతడికి ఇచ్చే జ్ఞానం అనేది, అతడు చేయదలుచుకున్న పని అనేది నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. హాయిగా అతడు సంతుష్టుడై ఉంటాడు, సుఖంగా ఉంటాడు. కాబట్టి ఈ సంతోషం అనే దాన్ని ఒక్క క్షణంలో తెచ్చిపెట్టుకోవచ్చు. గురువాక్యాన్ని బట్టి పోయేదేమీ లేదు. పరమాత్మ తప్ప అన్యమైన వస్తువే లేదు. ఆ పరమాత్మ నా చేత నిత్యము స్పృహలో ఉంచుకోబడితే చాలు. ఆయన నాకు స్పృహలో ఉన్నాడు. ఆయన ఎట్టివాడో అంటే నేను నిర్దేశించే సమస్తమైన నిర్దేశాలకి అతీతుడు, సమస్తమైన నిర్దేశాలకి ఆధారుడు, సమస్తమైన నిర్దేశాల స్వరూపంలో కూడా ఉంటున్నవాడు. నిర్దేశాలు మాయం అవ్వచ్చు, ఆయన వాస్తవ స్వరూపం మాయం కాదు. ఆ స్వరూపం మాయం కానంతసేపు కూడాను నేననే నా అస్తిత్వము ఎప్పటికీ కూడా చెదరనిదే. కాబట్టి పరమాత్మయే మాకు బంధువు, పరమాత్మయే మాకు మిత్రుడు, పరమాత్మయే మాకు తల్లి, తండ్రి, సర్వము, పరమాత్మయే మా ఆస్తి, పారమాత్మిక చింతనయే మా జీవనము అని చెప్పి నిశ్చయం చేసుకున్న వాడికి
సంతోషానికి పొదవ లేదు, తెంపు లేదు. సంతోషో హి పరమశ్రేయ సంతోష సుఖముచ్యతే సంతుష్ట పరమభ్యేతి విశ్రామ మరిసూదన. ఓ శత్రునాశక, సంతోషమే పరమ శ్రేయస్సు. దీన్ని మించిన శ్రేయస్సు అంటూ ఎవడికి, ఏ జీవికి, ఏ లోకంలో కూడా ఉండదు. సంతోషంగా ఉండటమే కదా సుఖం అంటే. సంతుష్ట మనస్కుడైన వాడు పరతత్వాన్ని తేలికగా పట్టుకోగలుగుతాడు, పరతత్వాన్ని తేలికగా అవగాహన చేసుకోగలుగుతాడు, పరతత్వమై వెలుగొందగలడు. అతడే పరమ విశ్రాంతిని అనుభవిస్తూ జీవన్ముక్తుడై చరించగలడు. సంతోషైశ్వర్య సుఖినాం చిర విశ్రాంత చేతసాం సామ్రాజ్యమపి శాంతానాం జరతృణలవాయతే. సంతోషమనే ఐశ్వర్యంతో సుఖిస్తూ ఉన్నవాడికి, చెదరిపోని విశ్రాంతి సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నవాడికి, మనోవిశ్రాంతి కలిగిన వాడికి సామ్రాజ్యాలు వచ్చినా రాకపోయినా, కోల్పోయినా ఉన్నవి పోయినా ఎటువంటి లక్ష్యము ఉండదు. అతడు శాంతుడు. అతడికి ఇవన్నీ గడ్డి పరక కంటే కూడా హీనం. గడ్డి పరకకైనా సరే ఎండు గడ్డి పరకకి ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో గడ్డిపోత్సకి, కానీ ఈతడికి ఈ దృశ్యం వల్ల ఎట్టి ప్రయోజనము లేదు. కాబట్టి దృశ్యమునందు దేనికోసం అయితే ప్రాకులాట కలిగి ఉందో, కనపడుతూ ఉందో, ఆ ప్రాకులాట ఇతనిలో అంతమైపోయింది. కాబట్టి నిత్య సుఖంగా ఉంటాడు. సంతోషశాలిని బుద్ధి రామ సంసార వృత్తిషు విషం ఆస్వప్యనుద్విగ్న న కదాచన హీయతే. కాబట్టి ఎవరి అవగాహన సంతోషానికి కారణమవుతూ ఉన్నదో, ఎవని అవగాహన యందు కారణం లేని సంతోషం కలుగుతూ ఉన్నదో, అక్కడ దుఃఖాలుగా కనపడుతున్న అనేక సందర్భాలు, దృశ్యాలు ఉత్పన్నమవుతూ ఉన్నప్పటికీ, ఎదురైనప్పటికీ కూడాను మనసు తల్లడిల్లదు, సుఖంగానే ఉంటుంది. అదేవిధంగా అనేక ఐశ్వర్యాలు, పదవులు లభ్యమైనా కూడాను వాటి యందు భ్రాంతి లేని స్థితి ఉంటుంది. సంతోషంగా ఉండడమే పరమమైనది కాబట్టి, ఆ సంతోషం ముందుగానే లభించి ఉన్నది కాబట్టి, వీటి వల్ల ప్రత్యేక ప్రయోజనం అంటూ ఏమీ లభ్యం కాదు. కాబట్టి అతడు దుఃఖాలకి కృంగిపోడు, సుఖాలకి పొంగిపోడు, అవమానానికి కృంగిపోడు, సన్మానానికి పొంగిపోడు. లాభాలు, నష్టాలు, సుఖ దుఃఖాలు అనే ఇవేవి కూడా అతన్ని అంటలేవు. కాబట్టి సంతోషంతో ఉండడం అనేది నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. అది ఒక్క క్షణంలో పట్టుబడే అంశం. నిర్ణయం జరిగిందా, నేను బాధపడటానికి కారణం ఏమున్నది? అందరూ నేను, నా వాళ్ళు అనుకునేవాళ్ళు సర్వము కూడాను ఈ దృశ్యం నుంచి మాయమైపోవాల్సిన వాళ్లే. వీళ్ళే లేనప్పుడు దృశ్యానికి అస్తిత్వమే లేదు. కాబట్టి దృశ్యం వచ్చిపోతూ ఉంటుంది. ఇదంతా కూడాను ఏ దృశ్యానికి ఆ దృశ్యం. తల్లులు, తండ్రులు, భార్యలు, భర్తలు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవళ్ళు. ఇదే కదా రాజ్యాలు, రాజ్య భ్రష్టత్వాలు, జననాలు, మరణాలు. ఇవే కదా. వీటిని మించి ఇంకేమున్నాయి ఇక్కడ? ద్వంద్వానుభవము, పాంచభౌతిక అనుభవము, త్రిగుణాత్మక ప్రభావము, ఇవి తప్ప ఏమున్నది ఇక్కడ? కాబట్టి వీటన్నిటి యందు ఏది లక్ష్యమై సాగుతూ ఉన్నదో జీవితం, ఆ లక్ష్యం సంతోషమైనప్పుడు, ఆ లక్ష్యం సంతోషమని గుర్తించబడినప్పుడు, ఆ లక్ష్యం ఒక క్షణంలో నెరవేర్చుకోగలిగినప్పుడు, ఇక ఏమి జరిగినా నేను సంతుష్టుడై ఉంటాను. ఉన్న ఆస్తులు పోతున్నా, వయసు జారిపోతూ ఉన్నా, అయిన వాళ్ళు అనేవాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా, లేదు అయిన వాళ్ళు మరణిస్తూ ఉన్నా, మరొక దృశ్యం ఎదురైనా సరే ఎప్పుడు సంతోషంగానే ఉంటాను, తృప్తిగానే ఉంటాను అనుకునే వాడికి లభ్యం కానిదంటూ ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళకి భోగ సంపదలు ఇటువంటివి దొరికినా తృణ సమానమే, దొరకకపోయినా ఖాతరీ లేదు. సంతోషామృతపానేన ఏ శాంతా తృప్తిమాగతా భోగశ్రీ రతుల
తేషామేష ప్రతివిషాయతే. కాబట్టి ఇటువంటి సంతోషాన్ని పొందుతున్న వాళ్ళకి, సహజమైన సంతోషాన్ని, కారణం లేని సంతోషాన్ని అనుభవిస్తున్న వాడికి ఆయాస సహితంగా వచ్చే భోగాలు కూడాను ఇష్టాలేమి కావు. అతడు వాటి పట్ల ఎటువంటి స్పృహ కలిగి ఉండడు, ఎప్పుడు హాయిగానే ఉంటాడు ఏం లభిస్తున్నా సరే. కాబట్టి అతని విషయంలో ఏ సుఖమైనా సరే నేను ఉంటాను ఉండను అంటే అతడు దాన్నేం పట్టించుకోడు, సంతోషంగా తథాస్తు అంటాడు, సంతోషం సరే అంటాడు. ఇది అనలేకనే బాధలన్నీ కలుగుతున్నాయి. ముందు చెప్పిన శ్రమము, విచారము అనేవి పరిపక్వ స్థితికి చేరుతున్నప్పుడు ఏ పరమశ్రేయస్సు పరమలాభం కలగబోతూ ఉందంటున్నామో అదే సంతోషం. అది ఒక్క క్షణంలో నీవు నా మాటను విశ్వసించి కానీ, లేక నీ విచారణతోటి కానీ, లేక తోటి వాళ్ళు మా వంటి మునుల యొక్క ప్రవర్తనను బట్టి కానీ, నిత్య సంతుష్టులై ఉండే వీళ్ళని బట్టి కానీ నీవు దానిని గ్రహించవచ్చు, ఆశ్రయించవచ్చు. దీన్ని మించిన ఆనందం అమృతం తాగినా కూడా దొరకదు. అమృతం అనేది తాత్కాలికమైన దీర్ఘ జీవితాన్ని ప్రసాదించేదే తప్ప కల్ప సమయంలో అమృతానికే దిక్కు లేదు, కల్పాంత సమయంలో. కాబట్టి కల్పములు గడుస్తూ ఉన్నా సరే ఎవని సంతోషము సుఖమైతే చెదరదో, ఎవని అంతర్దృష్టి అమలినమై ఉన్నదో, ఎవని అంతర్దృష్టి యందు పారమాత్మికమైన స్పృహ తప్ప అన్యమైనది తోచటం లేదో అతడి సంతోషం పోయేది కాదు, అతడికి మరణం అనేది కనపడదు, కేవలత్వమే తోస్తూ ఉంటుంది. కాబట్టి జనన మరణాలనే అనుభూతులకు అతీతమైన పరమానుభవాన్ని, సంతోషాన్ని అభ్యాసించడం అనే ఈ ఒక్క కార్యక్రమం ద్వారా సాధించవచ్చు. కాబట్టి నాయన సంతోషంగా ఉండు. అప్రాప్త వాంఛాముత్సృజ్య అంటే దొరకని విషయాన్ని గురించిన కోరికని వదిలిపెట్టేసి, సంప్రాప్తే సమతాంగత అదృష్ట ఖేదో యస్స సంతుష్ట ఇహోచ్యతే. కాబట్టి దొరకని దాని గురించి ఓ లబలబలాడకుండా, ప్రాకులాడకుండా, అట్లనే ఏదో అనుకోనిది వచ్చి పడినందుకు సంతుష్టుడవటం, తబ్బిబ్బవటం కాకుండా నిత్యము సమమైన సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ ఉండటం ఏదైతే ఉందో అది ఉత్తమమైన జీవితము. అటువంటి వాడే పురుషుడు, అతడే సంతుష్టుడు. ఆత్మనాత్మని సంతోషం యావద్యాతిన మానసం ఉద్భవంతి ఆపద తావల్లత ఇవ మనోవిలాత్. కాబట్టి తన యందు తానే సంతోషం కలగటం అనేది, తనకు సంతోషం కలగటం అనేది ఎప్పటి వరకైతే లభ్యం కాదో అంతవరకు కూడా ఆ మనస్సులో నానా ఆపదలు అలా కొండ గుహలోంచి, విలంలోంచి పుట్టుకొచ్చే లతల్లాగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నాయన వాటి గురించి చింతనను వదిలిపెట్టేసేసి సంతోషంగా ఉండడం మొదలుపెట్టు. ఏది ఉందని కనిపిస్తుందో అది అనేకంగా కనిపిస్తూ ఉన్నట్లయితే అది లేదు. ఏది సర్వము ఏకరూపంలో కనిపిస్తూ ఉన్నదో అది కనిపించినప్పటికీ వచ్చే నష్టము లేదు. కాబట్టి సమస్తమైన చింతనల్ని వదిలివేసి సుఖంగా, సంతోషంగా ఉండు. నీవు పాపం చేయటం లేదు, పుణ్యం కోసం ప్రాకులాడటం లేదు. పాపపుణ్యాలకి తావే లేని కైవల్యాన్ని నీవు స్వస్వరూపంగా అనుభవిస్తూ ఉన్నావు. ఈ విషయాన్ని నువ్వు గుర్తించు, ఈ విధంగా ఉండడానికి ప్రయత్నించు. సంతోషశీతలం చేత శుద్ధ విజ్ఞాన దృష్టిభి భృశం వికాసమాయాతి సూర్యాంశురివాంబుజం సూర్యాంశుభిరవాంబుజం. ఎండ తగిలినప్పుడు పద్మం ఎలా అయితే వికసిస్తూ ఉన్నదో అదేవిధంగా ఈ సంతోష భావం తగలటంతో, ఈ సంతోషం అనే శీతల వాయువు ఉత్తమమైన ఆత్మప్రకాశము కలగటంతో అప్పుడు మనోపద్మం చక్కగా వికసిస్తుంది, అది సువినిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన మనస్సే, నిర్మలమైన మనస్సే సంతోష స్వరూపం. కాబట్టి నీవు సంతుష్టుడివిగా మనసుని నిర్మలంగా ఉంచుకో. దేని యందు కూడాను అభిమానాన్ని కానీ, దురభిమానాన్ని కానీ, అసహ్యాన్ని కానీ
అత్యాసక్తిని కానీ పొంది ఉండమాకు. ఇవన్నీ కూడా వెళ్ళిపోయేవే అనే విషయాన్ని గుర్తించి నిత్య సంతుష్టుడిగా ఉండు. కాబట్టి నాయన, సంతోషమనే ఈ సూర్యుడు ప్రకాశిస్తుంటే కనుక ఈ మానవ జన్మమనే పద్మాలు చక్కగా అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకొని హాయిగా అలా వికసించి ఉంటాయి. కాబట్టి సంతోష సూర్యుడిని ఉపాసించు, లేదా ఈ సూర్యుడిని సంతోషం అనే పేరుతో ఉపాసించు. ఆయన నిత్యలభ్యుడు కాబట్టి నీకు ఇబ్బంది లేదు. ఈ సూర్యుడికి కూడా కారణమైన పరమ సూర్యుడు ఎవరైతే ఉన్నారో చైతన్య సూర్యుడు, ఆ చైతన్య సూర్యుడే సంతోష రూపుడని గుర్తించి ఆశ్రయించు. అతడి తప్ప ఇతరమైన దానికి అస్తిత్వం లేదు కాబట్టి, అయితే గీతే నువ్వు కూడా అదే కాబట్టి సంతోషంగా ఉండు. నువ్వు అదే కాబట్టి సంతోషంగా ఉండు. కాబట్టి నాయన, ఈ అజ్ఞానం అనే చీకటిని పారద్రోలే సంతోష సూర్యుడిని ఆశ్రయించు. నానా ఆశలను పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు, దుఃఖం తప్ప. అట్టి ఆశలతో కూడుకున్న చిత్తము అత్యంత మలినమై ఉంటుంది కాబట్టి దాని యందు వాస్తవము ప్రతిబింబించదు. వాస్తవ ప్రతిబింబం దొరకనంతసేపు అది పిశాచ రూపంలోనో, మరొక దుర్భిమాన రూపంలోనో, మరొక రూపంలోనో కనిపిస్తూ వాస్తవాన్ని మరుగుపరుస్తూ ఆత్మానుభూతిని అన్యానుభూతిగా తోపింపజేస్తూ సంసార బంధాన్ని కలిగిస్తూ ఉన్నది. కాబట్టి మలినం కాని దర్పం చిత్తం ఏదైతే ఉందో అది ఉత్తమమైన అద్దం లాగుతుంది. కాబట్టి ఇది మలినం అనేది అన్యత్వం అనే దోషంతో వచ్చేది. కాబట్టి అన్యత్వ దోషాన్ని పరిహరించి, లేదా ఇక్కడ కొంపలు మునిగేది ఏమీ లేదనే విషయాన్ని గుర్తించి కేవలం ఎప్పుడు సంతుష్టుడవై ఉండు. ఆకలిగా ఉన్నా సంతుష్టుడు ఉండు, ఆకలి తీరుతున్నా సంతుష్టుడుగా ఉండు, ఆకలి తీరకున్నా కూడా సంతుష్టుడుగా ఉండు. శారీరకమైన బాధ కలుగుతున్నా సరే ఈ శరీర గతి ఇంతే అని చెప్పి సంతోషంగానే ఉండు. ఇదిగో ఈ శరీరానికి వయసు అయిపోతూ ఉన్నది, మరణం రాబోతూ ఉన్నది, తర్వాత నా గతి ఏమిటో అని ఆలోచించవలసిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఈ క్రమం అనేది తప్పనిది కాబట్టి తప్పని క్రమం గురించి బాధపడవలసిన అవసరం లేదు. దాని తర్వాత అది అంతమూ కాదు. కాబట్టి సంతుష్టుడై ఉండు. తర్వాత రాబోయే సుఖము, తర్వాత రాబోయే ఉత్తమమైన స్థితి నీకు అవగాహన చెందినప్పుడు ఏ విధంగా అయితే ప్రస్తుతం ఉండే దుస్థితి గురించి నువ్వు మరి పట్టించుకోవడం మానివేస్తావో, ఇదిగో ఈ క్షణం నుంచి, ఫలానా క్షణం నుంచి నాకు సమస్తమైన ఐశ్వర్యాలు లభిస్తున్నాయి, స్వాధీనత్వం కలుగుతుంది, స్వరాజ్యం లభిస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు ప్రస్తుతం ఉన్న దుఃఖాన్ని కూడాను ప్రేమగానే వీక్షిస్తూ దాన్ని వదిలించుకున్నట్లుగా, దాని నుంచి బయటపడుతున్నట్లుగా రాబోయే దుఃఖాన్ని గుర్తించినప్పుడు, రాబోయే సుఖాన్ని గుర్తించినప్పుడు, పరమ శ్రేయస్సుని గుర్తించినప్పుడు, ఎలా అయితే దుఃఖంలో ఉండి కూడా సంతోషంగా ఉంటున్నాడో, ఫలానా తేదీని నేను విడుదలవుతున్నాను ఈ బందికానా నుంచి అని చెప్పి తెలిసిన ఖైదీ ఏ విధంగా అయితే ఆ క్షణం నుంచి ఇక ఆ ఎదురు చూస్తూ, క్షణం కోసం ఎదురు చూస్తూ సుఖంగానే ఉంటున్నాడో, అతనిలో నిబ్బరం ఎలా అయితే ప్రవేశిస్తూ ఉన్నదో, ఇదిగో 2 రోజుల్లో ఈ రోగం తగ్గిపోతుంది, కావాలంటే చూసుకోండి, ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పి వైద్యుడు చెప్పినప్పుడు రోగి ఏ విధంగా అయితే సంతోషాన్ని పొందుతూ ఉన్నాడో, తృప్తిని అనుభవిస్తూ ఉన్నాడో, రోగం దూరం అవుతుందని, అదేవిధంగా కేవల సంతోషం అనే ఒక్కదాని వల్ల సమస్తమైన పనులు నెరవేరుతాయనే విషయం తెలిసినప్పుడు, మరి సంతుష్టుడవుతున్నప్పుడు తనకు ముక్తి లభించబోతుందనే విషయం తనకు తెలుసు కాబట్టి అతడు పరమతృప్తుడై ఉంటాడు. ఈ సంతుష్టమైన మనసు కలిగిన వాడికి మనోవ్యాధులు లేవు. అదేవిధంగా సమస్త వ్యాధులకు కారణమైన మనోవ్యాధులు లేవు, ఆధులు లేవు. వ్యాధులు కూడా అంతమైపోవటానికే వచ్చినవి కాబట్టి, వాటి సమయాన్ని బట్టి అవి కరిగిపోయేవే కాబట్టి వాటి గురించి కూడా దుఃఖం లేదు. అతడు ఏది ప్రాప్తమై ఉన్నదో దాని గురించి దుఃఖపడడు, రాని దాని గురించి దుఃఖపడడు, రాబోయే దాని గురించి కూడా దుఃఖపడడు. అతడు ఎప్పుడు కూడాను ప్రాప్తించిన విషయాల గురించిన చింత అనే దాన్ని వదిలిపెట్టి ఉంటాడు. ఇది సంతోషం యొక్క, సంతుష్టుడైన వాని యొక్క పరిస్థితి. ఇది లభ్యమైన తర్వాత అతడికి ఎటువంటి సాధనలతోటి కూడా
పని లేదు. ఈ ఒక్క సాధన చేస్తూ ఉన్న చాలు, మోక్షద్వారం తెరిచి ఉంచబడినట్లే. పూర్ణతాం అలమాశ్రిత్య స్వాత్మన్యేవాత్మనా స్వయం పౌరుషేణ ప్రయత్నేన తృష్ణాం సర్వత్ర వర్జయేత్. రకరకాల రూపాల్లో ఉన్న కోరిక తృష్ణ అని పిలువబడుతుంది. ఆ తృష్ణని ఎల్లవేళలా అన్ని సమయంలో ఇది మంచి చెడు పాపం పుణ్యం అనే సమస్తమైన తర్కాల్లో కూడా ఆ కోరికను వదిలిపెట్టేసాయి. ఏం జరుగుతుంది ఏం జరగడం లేదనే విషయంలో నీకు ఖాతరు లేదు కాబట్టి ఎప్పుడు ఏమీ జరగనట్లే అవుతూ ఉన్నది నీ ఖాతాలో. కాబట్టి సంతుష్టుడవై ఉండు. సంతోషపుష్ట మనసం భృత్యా ఇవ మహర్థయః రాజానముపతిష్టంతి కింకరత్వముపాగతాః. ఏ విధంగా అయితే రాజపదవిని అలంకరించడంతో నానా పరివారం అంతా చుట్టూ వచ్చి చేరి కొలువులో ఉండినట్లుగా సేవించినట్లుగా సంతోషంతో ఉండేవాడిని సమస్తమైన ఐశ్వర్యాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. పండితులైన వాళ్ళందరూ కూడా సంతుష్టుడైన వాడిని దగ్గరకు తీసుకుంటూ ఉన్నారు. అతడు ఇంకా పరమజ్ఞానాన్ని పొందకపోయినప్పటికీ పరమజ్ఞానం వల్ల కలిగే స్థితిని అతడు అనుభవిస్తున్నాడు కాబట్టి అతన్ని దగ్గర చేరి అతన్ని జ్ఞానవంతుడిని చేస్తున్నారు తమ జ్ఞాన వాక్యాలతో, తమ ఆచారం అనే దాని యొక్క దర్శనంతో. కాబట్టి సంతుష్టమైన మనసుతో ఉండేవాడు సాధించలేనిది లేదు, అతడికి అవసరమైనది కూడా లేదు. ఎప్పుడైతే సంతోషం వచ్చిందో అప్పుడు ఎండల కాలంలో ఆ పడమటి గాలికి పడమటి సాంబరానికి ఉవ్వెత్తున లేస్తూ ఉన్న దుమ్మంతా తొలకరితోటి సమసిపోయినట్లు సంతోషం అనేది ప్రవేశించడంతో నానా దుఃఖాలు బాధలు అసుఖాలు అన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోయి కేవల సుఖం లభించడం మొదలవుతుంది. కాబట్టి సంతుష్టుడే ఆదరణీయుడు, సంతుష్టుడే సంగతికి అర్హుడు. కాబట్టి సంతోషంగా లేని వాడిని అజ్ఞానంతో ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉండకుండా నిరంతరం బాధల గురించి చింతించేవాడిని దూరంగా నెట్టివేయి, నీ దగ్గరికి రానివ్వు మాకు. నువ్వు అటువంటి వాళ్ళకి దూరంగా ఉండు. కారణం వారికి నిత్యము అసంతృప్తి, సంతోషాన్ని అభ్యాసం చేయటం కాకుండా అసంతృప్తిని అభ్యాసం చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళు దరిద్రులు. ఎన్ని ఉన్నా వాళ్ళకి ఏమీ లేనట్లే, సంతుష్టుడైన వాడికి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే. కాబట్టి నిత్యం సంతోషంగా తృప్తిగా ఉండేవాడు, ఉన్నదానితోటే ఆనందంగా ఉండేవాడిని దగ్గరకు తీసుకో, అతడితోటి కలిసి ప్రయాణం చేయి, అతడిని నీతోటి కలిసి ప్రయాణించి నువ్వు, అప్పుడు నీకు తృప్తిగా ఉంటుంది. కానీ ఇలా కాకుండా నిరంతరం ఉడికిపోతూ మనశ్శాంతిని కోల్పోయి ఏదో తమకు లభించవలసింది ఏదో లభించలేదు, ఎవరో అన్యాయం చేశారు, లేకపోతే అన్యాయం అయిపోయింది, నేను అసమర్థుణ్ణి, నా జీవితం ఇంతే, నేను నష్టజాతకుణ్ణి అనే ఇటువంటి పిచ్చి మాటలతోటి తమను తాము హింసించుకుంటూ నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉండేవాడిని దూరంగా నెట్టివేశాయి. కాబట్టి నాయన, ఎవరైతే నిత్య సంతోషంతో ఉంటూ ఉన్నాడో అతడి ముఖాన్ని చూడడానికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అతడి ముఖాన్ని చూడటానికి జగన్మాత సరస్వతీదేవికి ఎంతో ఇష్టం. అతడి ముఖాన్ని చూడటానికి అతడితోటే ఉండటానికి పార్వతీదేవికి మహా ఇష్టం. కారణం అతడు బ్రహ్మ విష్ణు స్వరూపుడై ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహాదేవ స్వరూపుడై ఉన్నాడు. కాబట్టి ఆ మూడు శక్తులు కూడా అతన్ని ఎంతో ఇష్టంతో కొలుస్తూ ఉన్నాయి. నాయన, సంతోషంగా ఉండు, సంతోషాన్ని కోల్పోబాకు, దాన్ని ఎప్పుడు నీ దగ్గర నుంచి దూరం చేయమాకు. నీ స్వరూపంగా సంతోషాన్ని మార్చుకో. నీ స్వరూపం వాస్తవానికి సంతోషమే. సమతా సుందరం వక్త్రం పురుషస్యావలోకయన్ తోషమేతి యథాలోకో నథా ధన సంచయై. సంతోషవంతుడైన మనిషి ముఖాన్ని చూడటం
వాళ్ళకు కలిగే తృప్తి ధనాన్ని చూచినా, ధన రాశులను చూచినా, లేకపోతే పరివారాన్ని చూచినా, ఇంకేదో ఐశ్వర్యాన్ని చూచినా, పదవులను చూచినా కూడా లభ్యం కాదు. ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళని అందరూ కోరుతారు. ఐశ్వర్యం కోరుతుంది, లక్ష్మి కోరుతుంది. సమతయా మతయా గుణశాలినాం పురుషరాడి హయ సమలంకృత తం అమలం ప్రణమంతి నభశ్చరా అపి మహామునయో రఘునందన. ఓ రాఘవ, దశరథనందన, ఈ సమతా గుణము, సంతోషము కలిగిన గుణవంతుడైన పురుషుణ్ణి చూడటానికి దేవతలు కూడా ఉత్సాహవంతులై ఉంటారు. నిరంతరం వాళ్ళు నమస్కరిస్తుంటారు. మహామునులు కూడా నమస్కరిస్తూ ఉంటారు. ఆకాశంలో తిరగలిగే వాళ్ళైనా సరే నమస్కరిస్తారు. అదేవిధంగా అందరికీ గురు స్థానంలో ఉండే మహామునులైనా సరే వారు సంతోషంగా ఉండే మనిషిని చూసి చాలా చక్కగా అతడితో సంభాషిస్తారు. ప్రతి నమస్కారాలని నిరాటంకంగా, నిర్మలంగా అందుకుంటారు. నాయన, సంతోషంగా ఉండు. దీనికంటే తేలికైన సాధన మరొకటి లేదు. ఏం వస్తుంది, ఏం పోతుంది అనే దాని గురించి ఎట్టి పట్టింపు లేకుండా కేవలము శమము, విచారము అనే రూపంలో ఉంటున్న ఈ సంతోషాన్ని, ఏ కోరికని కోరకపోవడము శమము, ఏది లభిస్తున్నా దాని యందు స్పృహ లేకుండా కేవలం ఆత్మిక స్పృహలో మాత్రమే ఉండడము శమము. ఇక అనుభవానికి వస్తున్న ఈ దృశ్యం యొక్క స్వరూపాన్ని, దీని కారణాన్ని, కార్యరూపాన్ని, అదేవిధంగా ఇది ఎలా వచ్చి తనను బంధించి వేస్తుంది, ఈ బంధానికి నిష్కృతి ఏమిటి, దీని నుంచి బయటపడటం ఎట్లా అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉండడం. ఈ ఆలోచన చేస్తున్నందువల్ల, ఆలోచనలో మునిగి ఉన్నందువల్ల అది చింతా దుఃఖంగా కాక పరమ జ్ఞానోపలబ్ధికి చేస్తున్న ప్రయత్నంగా ఉంటుంది. కాబట్టి సంతోషంగానే ఉండడము అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ఆశ్రయించు రఘునందన, నీవు పురుషోత్తముడు అవుతావు. అలా కానట్లయితే ఈ సంతోషం అనే దీన్ని నువ్వు సాధించలేనట్లయితే ఏమి సాధించి కూడా ప్రయోజనం లేదు. శమం సాధిస్తే ఉండేది సంతోషం, విచారణ ఫలవంతమైతే కలిగేది సంతోషం. కాబట్టి ఈ మూడు వేరువేరుగా కనపడుతున్నప్పటికీ మూడు ఒక్క స్వరూపమై ఉన్నాయి. వీటిలో ఏ వైపు నుంచి దీన్ని మొదలుపెట్టినా, శమం వైపు నుంచి నువ్వు సాధన మొదలుపెట్టినా, విచారణ వైపు నుంచి సాధన మొదలుపెట్టినా, లేదు ఈ రెండు ప్రక్కన పెట్టి సంతోషంగా ఉండడం అనే సాధన మొదలుపెట్టినా, నీకు తెరవబడేది మోక్షద్వారమే. సంసార బంధము మరి ఉండదు. అయితే ఈ మూడు కూడా ఎవరి వల్ల లభ్యం అవుతాయో, ఉదాహరణలుగా ఎవరు నిలుస్తున్నారో వారిని సాధువులు అంటారు. వారితోటి సాంగత్యం అనేది వీటిని పొందటానికి కారణం అవుతుంది. కాబట్టి నాయన, దాని గురించి కూడా మనం చక్కగా మాట్లాడుకుందాం. కాబట్టి శమము, విచారము, సంతోషము ఇదే జీవన దృశ్యంగా ఉండాలి. శమాన్ని పాటించలేకపోయినా, విచారాన్ని కొనసాగించలేకపోయినా ఆ రెంటిని కూడా ప్రక్కన పెట్టివేసి ఎప్పుడు సంతోషంగా ఉండడం అనే కార్యక్రమంలో ఉండాలి. ఇతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా సరే అందరికీ ఇష్టడవుతూ ఉన్నాడు. తృప్తిగా ఉండేవాడిని చూచి ఎవరు భయపడరు. తృప్తి లేని వాడిని చూచి నానా కోరికలతోటి నిరంతరం చంచల భావంతో కుర్రవాళ్లలాగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి ప్రతి ఒక్కడు కూడా సందేహిస్తూ ఉంటాడు. ఎందువల్లంటే వీళ్ళలో నిలకడ ఉండదు. స్పష్టంగా వీళ్ళని ఎవరు నమ్మి పనులు అప్పచెప్పడానికి కానీ చేయటానికి కానీ కుదరదు. వీళ్ళు పిల్లల కంటే కొంచెం పెద్ద పిల్లలు, లేకపోతే కొంచెం తక్కువ పిల్లలు. ఈ స్థితి వయసును బట్టి కాక మనసును బట్టి వస్తూ ఉన్నది. కాబట్టి ఆ మనసుని ఎప్పుడు సంతోషంతో నింపి ఉంచి తనకేది అవసరం లేదనే స్థితి యందు తాను ఉండి నిరంతరం ప్రాప్తించిన కార్యముల యందు సంతోషంగా ఉండటం ఏదైతే ఉందో అది సంతోషం యొక్క వాస్తవ స్వరూపం.
కాబట్టి ఆయన సంతోషం అనే అభ్యాసాన్ని కొనసాగించు. అది నీవే చేయగలవు. నీ బుద్ధి నిర్మలంగా ఉంది. నీవు ఇంకా తేలికగా దీన్ని సాధించగలవు. సహజమైన సంతోషం అనేది నీకు ఇప్పటికే ఉన్నది. కానీ ఈ కోరిక, ఈ వాస్తవం అని తెలుసుకోవాలి, ఈ అవాస్తవం అనే బంధం నుంచి బయటపడాలనే ఒక కోరిక వల్ల ప్రస్తుతం అందరికీ నీవు అసంతోషంగా ఉన్నట్లు కనపడినప్పటికీ నిజానికి నీవు సంతోష స్వరూపుడవే. ఇప్పుడు కాబట్టి ఇంకాసేపటికైనా నీ నీ స్వస్వరూపాన్ని, సంతోష స్వరూపాన్ని నువ్వు స్మరించబోతూ ఉన్నావు. ఇదిగో నా వాక్యాల ద్వారా అది అత్యంత శీఘ్రంగా ప్రాప్తించనుంది. కాబట్టి సంతుష్టుడవై ఉండు. రాఘవ. జై శ్రీరామ్. జై సద్గురు.